యోగానంద లక్ష్మీ నృసింహస్వామినే నమ. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనము ఈ వీడియోలో తెలుసుకోబోయేది ఏంటంటే జగ్గేపేట మండలము వేదాద్రి నృసింహస్వామి ఆలయం గురించి తెలుసుకుందామండి. స్వయంభూ వెలిసిన నృసింహస్వామి వారు వేదాద్రిలో ఉంటారు, కొండ మీద ఉంటారు. అయితే మానవ ప్రతిష్ఠ చేసింది మాత్రం మనకి గుడిలో కనిపిస్తుంది. కాబట్టి మనము అక్కడ శివాలయం కూడా ఉంటుంది, అది కూడా మనం చూసుకొని రావచ్చు. అయితే మీరు హైదరాబాద్ నుంచి వెళ్ళాలంటే జగ్గపేట వచ్చి జగ్గపేట నుంచి మీరు వేదాద్రి వెళ్ళవచ్చు. అదే ఆంధ్ర అయితే మీరు విజయవాడ నుంచి వచ్చి విజయవాడ నుంచి జగ్గపేట వచ్చిన తర్వాత వెళ్ళవచ్చు. జగ్గపేట నుంచే ఉంటాయండి బస్సులు అవి. ఇలా ఉంటుంది క్షేత్రం అనేది. పక్కన సత్రాలు కూడా ఉంటాయి, బ్రాహ్మణ సత్రం కూడా ఉంటుంది మనకి, అన్నదాన సత్రం అనేది. ఈ గోపురము మనకి ముందు ఇలా ఉంటుంది. అయితే లోపలికి వెళ్ళిన తర్వాత పక్కన కొండ అనేది ఉంటుందండి. ఆ కొండలో నృసింహస్వామి వారి అసలు రూపం అనేది ఉంటుందంటారు. కానీ అక్కడికైతే తొందరగా వెళ్ళడం సాధ్యం కాదు, తొందరగా వెళ్ళలేము. వెళ్ళొచ్చు అనుకుంటా కానీ మేమైతే వెళ్ళలేదు, తొందరగా అనుమతించరు కూడా అక్కడికి. అయితే మామూలుగా గర్భగుడిలో మానవులు ప్రతిష్ఠించిన ఈ నృసింహస్వామి వారిని దర్శించుకొని అయితే వస్తాము. ఈ కొండ మీద ఉంటారనమాట. చూడండి, ఇటు ఇది గోపురం అనమాట. ఈ లోపలికి వచ్చిన తర్వాత ఇక్కడ ఇలా ఉంటుంది. చూడండి, ఇదంతా గుడి. మనం లోపలికి వెళ్ళిన తర్వాత ఇలా ఉంటుంది. కోతులు అయితే చాలా ఉంటాయండి అక్కడ. మీరు కొబ్బరి చిప్పలు అలాంటివి ఉంటే చాలా జాగ్రత్తగా ఒక బ్యాగ్లో పెట్టుకొని వెళ్ళాలి, లేకపోతే చేతిలో పట్టుకున్నారంటే మీకు కోతులు ఏమైనా పడతాయి. చూడండి, ఇక్కడ చక్కగా నృసింహస్వామి వారి ఫోటోలా అతికిచ్చి ఉంది. అలాగే మామూలుగా అట్లా సత్యనారాయణ స్వామి వారి ఫోటో ఉంటుంది. ఇది గర్భగుడి. లోపలైతే తీనీరు మనల్ని, మనం వెనక నుంచి రావాలన్నమాట. ఎందుకంటే వెనక నుంచి ఉంటుంది మనకి ధ్వజస్తంభం అనేది గుడికి. ఇక్కడ ఒక గోశాల కూడా ఉందండి. మీరు కావాలంటే ఎంతో కొంత ఇవ్వచ్చు. మనము ఏమైనా పెట్టాలంటే కూడా గోవులకి తీసుకెళ్ళి అక్కడ పెట్టవచ్చు. చూస్తున్నారు కదా. అయితే ఇక్కడ బ్రహ్మ ప్రతిష్ఠించిన సాలగ్రామం అనేది నదిలో ఉందని అంటారండి. ఇది మనకి బయట కనబడుతూనే ఉంటుంది. చూసారు కదా, ఇక్కడ కృష్ణానది అనేది ప్రవహిస్తూ ఉంటుంది. కృష్ణానది ఒడ్డునే స్వామివారు వెలిసారనమాట. ఎప్పుడైనా స్వామివారు కొండల్లో గుట్టలోనే వెలుస్తుంటారు కదా. చూడండి, ఇక్కడ సాలగ్రామం అనేది కనబడుతుంది కదా, ఇదే మనకి బ్రహ్మ ప్రతిష్ఠించిందని అంటారు. కావాలంటే మీరు అక్కడ దాకా వెళ్ళి స్పృశించి రావచ్చు, అంటే ముట్టుకొని రావచ్చు. ఇక్కడ ప్రదక్షిణాలని మనం చేసుకున్న తర్వాత ఇలా వెనక నుంచి గర్భగుడిలోకి వెళ్ళాలంటే ఇక్కడ ధ్వజస్తంభం ఉంటుంది. అటు నుంచి మనం 10 రూపాయల టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళొచ్చు. మేమైతే ఒక ప్రదక్షిణాలు చేసాము, ఒక 3 ప్రదక్షిణాలు చేసాము మామూలుగా. ఇది చూడండి, ఈ కొండ నేను ఇందాక చెప్పాను కదా, స్వామివారు పైన ఉంటారనమాట. దానికి టికెట్ ఉంటుందేమో లేదో నాకు తెలియదు, కానీ అక్కడికైతే వెళ్ళాలంటే మీరు చూడాలంటే అనుమతి ఉంటే అనుమతి తీసుకొని వెళ్ళాలి. చాలామంది ఒంట్లో బాగాలేని వాళ్ళు కూడా చాలామంది ఇక్కడ నిద్ర చేయడానికి వస్తుంటారు. ఉండాలంటే ఇక్కడ ఉండవచ్చు. వేరే సత్రాలు కూడా ఉంటాయి. బ్రాహ్మణ సత్రం కూడా ఉందని చెప్పాను కదా, అన్నదాన సత్రం, నిత్యాన్నదాన సత్రం అక్కడ ఉంటుంది. ఇంతమంది వెళ్తున్నాం అనుకుంటే మీరు డబ్బులు ఇచ్చి అక్కడ భోజనం చేయవచ్చు. లేదు కొంతమంది అంటే అక్కడ ఫ్రీగానే తినవచ్చు రోజు. ఇదండి, మరి చూసారు కదా, గుడైతే ఇలా ఉంటుంది. మేము మామూలుగా అంటే మామూలు రోజుల్లో వెళ్ళాం కాబట్టి ఎక్కువ మంది లేరు. అదే వైకుంఠ ఏకాదశి కానీ లేకపోతే ఇంకా ధనుర్మాస రోజులు, ఇంకా వేరే ఇతర ముఖ్యమైన రోజులలో అయితే ఇంకా కిటకిటలాడుతుంటారు భక్తులు. ఇక స్వామివారి కళ్యాణ మండపం అన్నమాట ఇది. ఇక్కడ మనం వెనక వైపు ఈ ధ్వజస్తంభానికి ఎదురు అటు సైడ్ మనకి శివాలయం అనేది ఉంటుందన్నమాట. ఎవరైనా వెళ్ళాలనుకుంటే చక్కగా వెళ్ళొచ్చండి, స్వామివారిని దర్శించుకొని రావచ్చు. మరీ కష్టపడాల్సిన అవసరం అయితే లేదు. జగ్గపేట నుంచి అయితే మీకు దగ్గరలోనే ఉంటుంది, తొందరగానే వెళ్ళొచ్చు. ఇక్కడ జమ్మి చెట్టు ఉంది చూడండి. ఇక్కడ ఎవరైనా పిల్లలు లేరు అనుకుంటే ముడుపు కట్టొచ్చు అనమాట. అంటే పిల్లలు లేని వారు ముడుపు కడితే పిల్లలు కూడా కలుగుతారని ప్రతీతి ఉంటుంది కదా. స్వామివారు ఇక్కడ స్వయంభూ వెలిసారు కాబట్టి చాలా నమ్మకం అయితే ఉంటుందండి. ఎందుకంటే నృసింహస్వామివారు అంటేనే చాలా పవర్ఫుల్ అంటారు, చాలా శక్తివంతమైన భగవంతుడు అని చెప్పుకోవచ్చు. కాబట్టి నృసింహస్వామి వారికి మనం పూజ చేసుకుంటే కూడా మనకి ఏ కష్టాలు ఉండవు, ఏ బాధలు ఉండవు అని అంటుంటారు. చాలా వరకు చాలా తొలగిస్తారు అని అంటారు. కాబట్టి మనము ఈ స్వామివారి దర్శనం అనేది చక్కగా చేసుకోవచ్చు. ఇంకా మీకు అంటే మట్టపల్లి, మంగళగిరి అలాంటివి కూడా చాలా ఉంటాయి కదండి. ఈ మధ్య ఎర్రారం అనేది ఒకటి వెలిసింది. అలా స్వామివారిని దర్శించుకోవచ్చు.
నేనైతే ఎక్కువ వీడియో తీయలేదండి. ఎందుకంటే ఎవరేమన్నా అంటారేమో అని అక్కడ పూజారులు చూస్తూనే ఉన్నారు వీడియో తీస్తుంటే. కాబట్టి మామూలుగా తీసిన వీడియోనే చూపిస్తున్నాను. ఈ లోపల మాత్రం ఈ ప్రాంగణం అంతా ఇలా ఉంటుంది గుడి అనేది. ఇదండి మరి వేదాద్రి గురించి మనం తెలుసుకున్నాం కదా! ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీరు కూడా చక్కగా స్వామివారిని దర్శించుకుంటారని ఆశిస్తూ ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నాను. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలండి. మరొక వీడియోతో మీ ముందుంటాను.